జై రాయలసీమ ప్రజా సంఘాల ఐక్యత 2018లో నాటి తెలుగుదేశం ప్రభుత్వం, ఇంకా చెప్పాలంటే నాటి కూటమి ప్రభుత్వం 2018లో జీడిపల్లి పీటీపీ కుందిర్పి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పూర్తి కొరకు అక్కడున్న కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలో ఉన్న రైతులతో దాదాపు 1400 ఎకరాలు భూసేకరణ చేయడం జరిగింది. అందులో 2022 నుంచి దాదాపు సంవత్సర కాలం పాటు 1.5 సంవత్సర కాలం పాటు రైతులతో రైతు ఉద్యమం చేస్తే సుమారు 75 కోట్ల మేర నష్టపరిహారం చెల్లించడం జరిగింది. కానీ మిగిలిన 800 ఎకరాలకు 92 కోట్ల మేర నష్టపరిహారం ఇంకా చెల్లించాలా. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. దాదాపు 8 సంవత్సరాలుగా వస్తూ ఉంది. ఈ సమస్యకు ప్రధాన కారణమైనటువంటి కూటమి ప్రభుత్వమే తిరిగి మళ్ళా అధికారంలోకి వచ్చింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యే సురేంద్రబాబు గారిని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపు 8 సంవత్సరాలుగా వస్తూ ఉంది. ఆనాడు కాలువలు తవ్వినప్పుడు నువ్వే కాంట్రాక్టరు, ఇవాళ కాంట్రాక్టర్తో పాటు ఎమ్మెల్యే కూడా నువ్వే. కనుక ఎట్టి పరిస్థితులలో తక్షణమే 8 సంవత్సరాల కాలానికి ఆలస్యానికి గాను కాలువలు తవ్విందే కాకుండా వాళ్ళకి నష్టపరిహారం చెల్లించకుండా ఆలస్యం చేసిన దానికి 2013 భూసేకరణ చట్ట ప్రకారం వాళ్ళకు 15% 8 సంవత్సరాల ఆలస్యంగాను 15% వడ్డీతో సహా చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రాజెక్టును కూడా కాలయాపన చేస్తూ సొంత నిధులతో ప్రాజెక్టు కాలువ తవ్వుతామని చెప్పి అబద్ధాలు చెప్తూ ప్రజల్ని మభ్య పెడుతున్నటువంటి సురేంద్రబాబు గారికి ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాలని సందర్భంగా భూమి వసతుల పోరాట కమిటీ తరఫున, అదేవిధంగా రైతుల తరఫున, వివిధ ప్రజా సంఘాలు, పార్టీ తరఫున, విద్యార్థి సంఘాలు, దళిత గిరిజన సంఘ డిమాండ్. నమస్కారం సమాధి అప్లేపల్లి కుందుర్పి మండలము. మాది కాలువ పోయింది, చాలా 8 ఏళ్ళ నుంచి పోయింది కాలువకి. మాకు ఏం తినేకి లేవు, తాగేకి లేవు, మాకు భూములు లేవు చేసుకోనేకి. మాకు ఏదన్నా ఉంటే న్యాయం చేయండి సార్. మేము లేకుంటే ఇంకా పోరాడతాము. ఈతకి స్టాప్ చేయమది పోరాడుతూనే ఉంటాం సార్. మాకు సురేంద్రబాబు వచ్చి ఏమీ చేయలేదు, వైఎస్ఆర్లోనే ఏమీ చేయలేదు. అన్ని ఇంటి నష్టపరిహారం 1 రూపాయి కానీ అందలేదు మాకు. మాకేమన్నా మీరే న్యాయం చేయాలా, లేకుంటే అంతవరకు ఇక్కడే కూకుంటాం. జై రైతన్న. ఈరోజు బీటీపీ కుందిర్పి భూ నిర్వాసితుల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. ఎందుకంటే ప్రాజెక్టు కోసం భూములు సేకరించి దాదాపు 8 సంవత్సరాలుగా వస్తున్న ఈరోజు వాళ్ళకి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం మేము రైతు ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని మాట్లాడుతున్నారు. ఇదే రైతులు ఈరోజు తమ కోచను కలెక్టర్ ఆఫీస్ దగ్గర విన్నవించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ ప్రాజెక్టు భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి వెంటనే నష్టపరిహారం అందిస్తూ త్వరిగతిన ప్రాజెక్టును కూడా కాలయాపన చేయకోకుండా మీరు ఏదో ఒక షో ఇస్తున్నారు. అలాంటి షోలు కాకోకుండా ప్రాజెక్టును తక్షణమే నిజాయితీతో పూర్తి చేయాలని ఈ సందర్భంగా కమిటీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. జై రాయలసీమ.